ఏ పువ్వు అందం ఆ పువ్వుదే కదండి. అలాగా ప్రతి పువ్వుకి కూడా ప్రత్యేకమైన అందం ఉంటుంది కదండి. ఇక్కడ ఈ దాలియాలు చూసారా, ఒకటే పువ్వులో 2 షేడ్స్ కనిపిస్తూ భలే ఉన్నాయి కదా. ఒకేసారి ఇంచుమించు 3 పూలు పూసినట్టు పూసినాయండి. అందువల్ల కొంచెం సైజు చిన్నగా కనిపిస్తున్నాయి. చూసారు, ఇంకా బోల్డ్ మొక్కలు కూడా వస్తున్నాయి. ఇది ఇంకొక మొక్క అండి. ఈ మొక్కకు కూడా కొమ్మలు ఎక్కువ వచ్చేసి ఎన్ని మొక్కలు వచ్చినాయో. దాలియా పూలు సీజనల్గానే పూస్తాయండి. ఆ పూసినప్పుడు మొత్తం గార్డెన్లో రొటీన్గా పూసే పూల మొక్కలన్నిటిని తోసి పక్కన పెట్టేస్తాయి. ఇక్కడ సీజనల్గా పూసే కొన్ని మొక్కలు చూపిస్తున్నాను మీకు. చామంతులు, అవి నిండుగా విరబోసిన వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను కదండి. ఆ పక్కనే డిసెంబరాలు కూడా సీజనల్గా పూసినప్పుడు భలే ఉంటాయి కదండి. ఇక గిన్నెమాలతి, ఆ గిన్నెమాలతి అందం సువాసన అబ్బో చాలా ఎక్సలెంట్ అండి. నాచుపూలు భలే ఉంటాయి కదండి. ఇక బోగన్విల్లాలైతే పెద్దగా సీజన్తో నిమిత్తం లేకుండా పూస్తూనే ఉంటాయి. ఇక రాధా మనోహరం, అది కూడా ఇంచుమించు ఎప్పుడు పూస్తూనే ఉంటుందండి. డిసెంబరాల్లో ఈ కలరు అసలు మామూలుగా డిసెంబర్ అని ఈ కలర్నే పిలిచేవాళ్ళం అండి. ఆ తర్వాత డిసెంబర్లో ఇప్పుడు చాలా రంగులు వచ్చేసినాయి. భలే ఉంటుందండి, లైట్ పింకిష్ కలర్లోను. ఇక పగడాల తులసి అయితే ఆ అందం కూడా భలే ఉంటుంది. ఈ మధ్య తెలిసింది పగడాల తులసి అంటారని చెన్నై నుంచి వచ్చిన మాధవి గారు చెప్పారు. ఇక ఇదొక రకం డిసెంబర్ కలరు. మనకి సీజనల్గా పూసే ఈ పూలు మొత్తం మన గార్డెన్నే డామినేట్ చేసేస్తాయి కదండి. ఇక్కడ బంతి అయితే అది మనకి రొటీన్గా పూస్తూనే ఉంటాయి. నీలగోరింట ఇవన్నీ కూడాను. మనకి గార్డెన్లో కాయగూర మొక్కలు ఇవన్నీ కూడా మంచి దిగుబడి రావాలి అంటే పూల మొక్కలు కూడా ఉండాలండి. అందులోనూ ఈ సీజనల్గా పూసే మొక్కలైతే మొత్తం గార్డెన్నే కంట్రోల్లోకి తెచ్చేసుకుంటాయండి. మనం వెళ్ళిన వెంటనే ముందు ఆ సీజనల్ ఫ్లవర్స్ వైపే దృష్టి పెడతామన్నమాట. అవి చామంతులు కానీ, దాలియాలు కానీ, ఆస్టర్ కానీ ఏవైనా సరేనండి. వీటి అందం ముందు మొత్తం ఈ మందారాలు ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయండి. చూడండి, ఇది విచ్చుకుంటూ ఉంది. చెప్పాలంటే అండి కుండీ సైజు చిన్నగా ఉందండి. అది కూడా నేను ఎండాకులు అవి ఇవి ఎక్కువ వేసాను, కానీ ఇంకా పశువుల ఎరువది కొంచెం తక్కువ అయిందండి. అందువల్ల అది కొమ్మలు ఎక్కువ రావడంతో పూలు తక్కువగా ఉన్నాయన్నమాట. అదే అనుకుంటున్నాను నేను కూడా నెక్స్ట్ ఇయర్ ప్రత్యేకంగా వేయాలి ఈ దాలియా మొక్కలు. పెద్ద పెద్ద కుండీల్లోనూ ఎక్కువ కంపోస్ట్ అది ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ సంవత్సరం ఇప్పుడు ఈ దాలియాలు ఇలా పోస్తున్నాయన్నమాట. కొంచెం చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా. ఇదిగోండి, కొంచెం నీడ వచ్చేసి ఎలా ఉందో చూసారా. డైరెక్ట్ సన్లైట్ ఉంటాయండి, మొక్క కూడా చక్కగా పొడవుగా పెరుగుతుంది. ఇందాక కుండీల్లో మొక్కలకి దీనికి తేడా ఉంది కదండి. ఇక్కడ సీజన్తో నిమిత్తం లేకుండా ఎప్పుడు పూసే కొన్ని మొక్కలు చూద్దామండి. ఇదిగోండి, కాస్మస్ ముద్ద వెరైటీ, అలాగే బొగడబంతి తెలుపు వెరైటీ, మంకేనా, అలాగే బొగడబంతిలో ఈ రెడ్డిష్ కలర్. ఇవన్నీ కూడా ఎప్పుడు పూస్తాయండి. కానీ సీజనల్గా పూసే ఈ దాలియాలు, చామంతులు, ఆస్టరు వీటి అందమే అందం కదండి.